హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాల్టి మన రెసిపీ ఏంటి అంటే చికెన్ షీక్ కబాబ్ అండి. హోటల్స్ లో మాత్రమే దొరికే ఈ చికెన్ షీక్ కబాబ్ ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ చికెన్ షీక్ కబాబ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జాడీలో వేసుకోవాలి. ఇలా మిక్సీ జాడీలో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం అల్లం వేసుకున్నాను, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని దీన్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్ని పోయేలాగా గట్టిగా పిండుకోవాలి. ఇందులోని వాటర్ ఉండడం వల్ల మనం చికెన్ లో వేసినప్పుడు చికెన్ మరీ లూజ్ అవుతుందండి, అందుకని ఇందులోని వాటర్ పిండేసేయాలి. ఇప్పుడు దీన్ని ఈ చికెన్ లో వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇలా అన్ని వేసుకున్న తర్వాత అన్ని మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేసుకొని ఇప్పుడు స్మోకీ ఫ్లేమ్ కోసము ఇందులో ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో ఒక కాల్చిన బొగ్గు పెట్టుకుంటున్నాను. దాన్ని ఇప్పుడు దీని మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల స్మోక్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఆ స్మోక్ బయటికి వెళ్లకుండా దానిపైన మూత పెట్టుకోవాలి. మూతని 10 నుంచి 15 నిమిషాల వరకు తీయకుండా ఉండడం వల్ల అందులోని స్మోక్ అంతా లోపల నీట్ గా చికెన్ పడుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, స్మోక్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టుకుని చికెన్ ని ఒకసారి కలుపుకుందాము. ఇలా నీట్ గా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి పూసుకొని కొంచెం చికెన్ తీసుకొని ఆ చికెన్ ని నేను ఇక్కడ వుడెన్ స్టిక్స్ తీసుకుంటున్నాను. మీకు వుడెన్ స్టిక్స్ ప్లేస్ లో స్టీల్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వుడెన్ స్టిక్స్ కి చికెన్ ని గుచ్చుకొని నీట్ గా స్ప్రెడ్ చేసుకుంటూ పొడవుగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పలసంగా చేశారంటే ఊడిపోతుంది, కాబట్టి ఇలా ఈ షేప్ వచ్చే వరకు నీట్ గా చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్నింటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పాన్ అంతా అయ్యేలాగా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా పెట్టుకోవాలి. ఇలా చికెన్ స్టిక్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ చికెన్ ని సైడ్ కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అవతల సైడ్ కి తిప్పుకుందాము. ఇలా కొంచెం సేపు తర్వాత ఇప్పుడు యువతల సైడ్ కూడా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు సైడ్ కి పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ మనకి బాగా కుక్ అవుతుంది. చూడండి, అన్ని సైడ్లు నీట్ గా ఫ్రై అయ్యి మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చికెన్ షీక్ కబాబ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే చికెన్ షీక్ కబాబ్ ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.